హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన డే, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి చాలా ముఖ్యం ఇది. ఇవాళ నైట్ మనకు రాబోయే న్యూస్. ఎందుకంటే అమెరికాలో సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గారు ఇవాళ నైట్ మన టైం ప్రకారం 11:30కి అనౌన్స్ చేస్తాడు ఆయన ఇంట్రెస్ట్ రేట్ కట్ తగ్గించడం గురించి. ఈ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం మనం ఇంచుమించు 2 సంవత్సరాల పైన సఫర్ అయ్యాం అది పెంచడం వల్ల. ఇప్పుడు మళ్ళీ రిడక్షన్ స్టార్ట్ అవుతుంది కనుక మార్కెట్ పాజిటివ్ జోన్లో ట్రేడ్ అవుద్ది. ఆటోమేటిక్గా అన్ని కాయిన్స్ పెరుగుతాయి. బిట్ కాయిన్ ఆల్రెడీ సైన్స్ చూపిస్తుంది. బిట్ కాయిన్ $60,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. డెఫినెట్గా ఇవాళ నైట్ $64,000 టచ్ చేసిందంటే రెసిస్టెన్స్, నెక్స్ట్ రెసిస్టెన్స్ $67,000. ఈ మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి బాగా కొంచెం పాజిటివ్గా ఉంటుంది మార్కెట్. ఇవాళ నైట్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గారు 25 బీపీఎస్ పాయింట్స్ కట్ చేస్తాడా, 50 బీపీఎస్ పాయింట్స్ కట్ చేస్తాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ అందరి కళ్ళు, అందరూ వెయిటింగ్, ఈగర్గా వెయిటింగ్. ఆయన ఏం డిసిషన్ చెప్తాడు ఏంటి అనే పరిస్థితిలో ఉంది మార్కెట్. పాజిటివ్గా ఆయన 50 బీపీఎస్ పాయింట్స్ కట్ చేశాడంటే మనకి చాలా అడ్వాంటేజ్. ఖచ్చితంగా మన బిట్ కాయిన్ బాగా పైకి వెళ్తుంది. చక్కగా మనం కూడా ఇంకా ఫ్యూచర్లో బాగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ ఆయన తగ్గించడం మొదలుపెట్టాడంటే మళ్ళీ నెక్స్ట్ అక్టోబర్లోనో నవంబర్లోనో మళ్ళీ ఇంకో 25 బీపీఎస్ 50 బీపీఎస్ పాయింట్స్ తగ్గించుకొస్తాడు. ఇట్లా నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 2025కి వచ్చేటప్పటికి మన మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి షిబా ఇను కాయిన్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, అది చదివి వినిపిస్తాను చూడండి. అది ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ద డేవ్స్ కెనాట్ చేంజ్ ది షిబ్ సప్లై బికాస్ రియోషి కుసుమా burned the keys, meaning no one has control over it. To reduce the supply, SHIB needs to be bought and burned, and that takes money. ఇది ఏమంటున్నారంటే, ఈ క్లిప్పింగ్ మీకు కూడా పెడతాను చూడండి మీరు. ఇది ఏమంటున్నారంటే ఆయన కుసుమ అనే ఆయన ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో ఆయన దగ్గర ఈ మొత్తం టోకన్స్ సంబంధించిన కీస్ అంటే పాస్వర్డ్ అవన్నీ ఆయన దగ్గర ఉంటాయి. అది ఆయన బర్న్ చేస్తాడు. ఇంకా నేనేం దాంట్లోంచి తీసి బర్న్ చేయను, ఎవరైనా కొని బర్న్ చేయాల్సిందే తప్ప మనం కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా బై చేసే బర్న్ చేయాలి తప్ప వేరే బర్నింగ్ పాసిబిలిటీ లేదు అని క్లియర్గా చెప్పేశాడు. దీనివల్ల మార్కెట్ ఎట్లా పెరుగుద్ది షిబా కాయిన్ అనేది చూడాలి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇవాళ నైట్ మనకు పాజిటివ్ న్యూస్, మంచి న్యూస్ ఆయన కానీ చెప్పాడంటే ఖచ్చితంగా పైకి వెళ్తుంది. నేను ప్రెసెంట్ కాయిన్ డిసిఎక్స్లో 1180 సీరియల్ దగ్గర ఉంది. డెఫినెట్గా ఇవాళ నైట్ పాజిటివ్ న్యూస్ వస్తే రావాలి, మరి పాజిటివ్గానే రావాలి, అది మాత్రం గ్యారంటీ. అది 25 బీపీఎస్ పాయింట్స్ 50 బీపీఎస్ పాయింట్స్ అన్నది పెద్ద క్వశ్చన్ మార్కు. కొంచెం 50 బీపీఎస్ పాయింట్స్ అంటే అన్ని కాయిన్స్ పెరుగుతాయి, బాగా పెరుగుతాయి, అది చూడాలి. దాని తర్వాత షిబా కాయిన్ వచ్చేటప్పటికి ఈ మంత్ ఎండ్కి ఇవాళ నైట్ పాజిటివ్ న్యూస్ వస్తే ఆటోమేటిక్గా మనకు కొంచెం పెరుగుద్ది. అది 1300-1400 సీరియస్ వరకు వెళ్తుంది. ఈ మంత్ ఎండ్కి 1400 సీరియస్ వరకు వెళ్ళాలి. మరి చూద్దాం, వెయిట్ చేసి చూద్దాము. బర్న్ రేట్ అయితే బాగుంది, ఖచ్చితంగా పాజిటివ్గా పైకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మీకు ఎవరికైనా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కాయిన్ డిసిఎక్స్ ఎక్స్చేంజ్ బాగుంది.
దాంట్లో డిపాజిట్ విత్డ్రాల్ అన్నీ బాగున్నాయి. మన ఇండియన్ ఎక్స్చేంజ్ అది చాలా బాగుంది. ఎవరన్నా అకౌంట్ ఓపెన్ చేయాలంటే నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ పెట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లేదంటే నా వాట్సాప్ నెంబర్లో చాట్ చేశారంటే నేను మీకు లింక్ పంపిస్తాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ అయిన కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, బిగ్ క్యాష్ అని ఒక కాయిన్ ఉంది, అది ఒకటి బాగుంది. దాని తర్వాత ఎక్స్వైఎం అదొకటి బాగుంది, చూసుకోండి. దాని తర్వాత ఫ్యాంతమ్ ఒకటి చూసుకోండి. పాల్కా డాట్ ఒకటి బాగా లోలో ఉంది, 360 దగ్గర ఉంది, ఖచ్చితంగా బై చేయొచ్చు, మంచి పాజిటివ్గా ఉంటుంది. దాని తర్వాత సొలానా ఒకటి బాగుంది, మంచి బయింగ్ ప్రైస్లో ఉంది, 11,700 దగ్గర ఉంది. బిట్ కాయిన్ పెరిగినాయి అంటే ఇవన్నీ బాగా పెరుగుతాయి, పాజిటివ్గా పెరుగుతాయి. దాని తర్వాత డాజ్ కాయిన్ ఒకటి చూసుకోండి, 9 రూపాయల కింద ఉంది, ఖచ్చితంగా బై చేసుకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు, బయింగ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్కి ఖచ్చితంగా పాజిటివ్గా మంచి రిటర్న్స్ వస్తాయి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ ఇయర్ ఎండ్కి 2025కి వచ్చేటప్పటికి మార్కెట్ మంచి పాజిటివ్గా ఉంటుంది. దాని తర్వాత గాలా ఒకటి చూసుకోండి. మ్యాటిక్ పేరు మార్చారు, పాలీ అని ఏదో పేరు మార్చారు, ఇంకా కన్ఫామ్డ్గా తెలియలేదు. మ్యాటిక్ అయితే పేరు మారింది, మీరు లేదని కంగారు ఏం పడద్దు, అది పేరు మారిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వస్తుంది అది. దాని తర్వాత ఆడా ఒకటి చూసుకోండి, ఆడా 29 రూపీస్ దగ్గర ఉంది, ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. ఇవన్నీ చూసుకోండి. ఎథీరియం 2 లక్షల దగ్గర ఉంది, పెద్దోళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటే ఎథీరియం బై చేసుకోండి. దాని తర్వాత BCH బిట్ కాయిన్ క్యాష్ అదొకటి చూసుకోండి, అది కూడా లోలో ఉంది. దాని తర్వాత ETC ఎథీరియం క్లాసిక్ అది కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా మంచి బయింగ్ ప్రైస్లో ఉన్నాయి, బై చేసి లాంగ్ టర్మ్ కావాలన్నా హోల్డ్ చేయొచ్చు, షార్ట్ టర్మ్లో ఏమన్నా మీకు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మాత్రం మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 20వ తారీఖు నుంచి మార్కెట్ పాజిటివ్గా పైకి వెళ్తుంది, అప్ ట్రెండే కనిపిస్తుంది మార్కెట్. ఖచ్చితంగా పాజిటివ్ జోన్లోకి వెళ్ళిపోతే ఇవాళ నైట్ మనకు పెద్ద డే, ఇవాళ మన ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నిటికీ, పర్టికులర్గా మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. అందుకని ఈ వీడియో ఖచ్చితంగా చేస్తున్నాను. కనుక మీరందరూ ఈ వీడియో చూసి మీకు కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.